తెలుసాలి గారు యాక్చువల్గా మాట్లాడి నమస్కారము. మేము ఈ ట్రైనింగ్కి రాకముందు వచ్చేసి మామూలుగా మా పిల్లలకి మైదాలో దాంట్లో పిల్లలకి స్నాక్స్ అవి చేసి పెట్టేవాళ్ళము. మేడం వాళ్ళు వచ్చేసి మల్టీగ్రెయిన్ అంటే ఇప్పుడు ఉండే జనరేషన్కి వచ్చేసి పిల్లలు మైదావి అవి ఇవి తినేసి జబ్బులకి ఇదవుతున్నారనమాట. ఇప్పుడు పిల్లలు ఎక్కువ లైక్ చేసేది ఏమి పిజ్జా అంటారు, కేక్స్ అంటారు. అవి మేడం వాళ్ళు చెప్పడం ఏమంటే పిల్లలు అవి లైక్ చేస్తారు కాబట్టి దాంట్లోనే మీరు ఈ చిరుధాన్యాలతో అంటే రాగులు, కొర్రలు, సద్దలు, జొన్నలు ఇలాంటి వాటితో మీరు తయారు చేసి మీ పిల్లలకి తినిపిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మీ ఇంట్లో మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మన జనరేషన్లో మామూలుగా అయితే షుగరు, బీపీలు, మోకాళ్ళ నొప్పులు చాలామందికి ఉన్నాయి సార్. కాబట్టి అందరికి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం మల్టీ గ్రేడ్వి ఉపయోగించి మనం ఇట్లా కేక్స్ అవన్నీ చేసుకొని తిన్నప్పుడు మనకి ఏమవుతుందంటే గిన మన ఆరోగ్యము బాగుంటుంది, పిల్లలు మెయిన్గా ఇష్టపడి తింటారు సార్. అందులో వచ్చేసి మైదా, రాగి పిండి, మళ్ళీ వెనీలా ఎసెన్స్, షుగర్ వాడుకోకుండా బెల్లం సార్ అంటే బ్రౌన్ షుగరు అన్నీ వేసి మనము ఎగ్స్, బనానాస్ అన్నీ కలిపేసి మీకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని దాన్ని వచ్చేసి ఓవెన్లో పెట్టుకోవాలి సార్. ఒక 180 degreesలో వచ్చేసి ఒక ½ an hour పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి కేక్ తయారవుతుంది. మనం ఇట్లా డెకరేషన్ చేసుకోవచ్చు సార్. డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటే ఏమవుతుందంటే మనకి అన్ని విటమిన్స్ ఇవన్నీ నేర్పించడం వల్ల మాకు ఏమైందంటే మేము బయటకు వెళ్ళినా కూడా మేము స్వయం ఉపాధి చేసుకోగలం అనమాట. వచ్చేసి మనం నేర్చుకుంటే మనం కూడా స్వయంగా ఉపాధి పొందవచ్చు అనమాట. ఒక గ్రూప్గా చేసి ఇలాంటి ఐటమ్స్ అన్ని తయారు చేసుకునేసి చిన్నగా బేకరీ లాగా పెట్టుకుంటే మనకి ఉపాధి. ఇందులో జొన్న పిండి, మైదా పిండి అంటే మైదా పిండి లైట్గా వేసాము ఎందుకంటే బిస్కెట్స్ రావడానికి కోసం వేసాము. రాగి పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, 6 మల్టీగ్రెయిన్ ఐటమ్స్ అన్ని ఇందులో వేసాము. మంచి పౌష్టిక కుక్కీస్, ఇందులో గుమ్మడి గింజలు, పైన సన్ఫ్లవర్ సీడ్స్, మామూలు దోసకాయ విత్తనాలు అన్నీ వేసి చేసామండి. మంచి పౌష్టికాహారం కుక్కీస్ బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి, కూడా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. బయట కూడా ఇంటికి చేసుకొని ఆన్లైన్ బిజినెస్ కూడా చేయగలము అనే నమ్మకము బాగా ఉంది. మేడం వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ కూడా మాకు బాగా ఇచ్చారు. ఇట్లా కానీ ఇంకా ఆన్లైన్ బిజినెస్ కూడా చేయగలము నమ్మకం మాకు బాగా పుట్టింది. మొత్తం పెట్టాలి బిజినెస్ చేసి అంటే హోమ్ మేడ్. మన ఎమ్మిగనూరు పరిరక్ష మహిళలు ఈ ట్రైనింగ్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మన ఎమ్మిగనూరులో 10 రోజుల్లో అంటే ఈరోజు 9వ రోజు, రేపు 10వ రోజు, 10 రోజుల నుంచి ఈ ట్రైనింగ్ నడుస్తుంది. కానీ మేడం వాళ్ళు ఇక్కడ ఉండే మహిళలకైతే మంచి ఐటమ్స్ అన్నీ నేర్పించినారు. మీరు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా మన పిల్లలకు మరియు వాళ్ళు వ్యాపార పరంగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆన్లైన్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి జయనాశ్వర రెడ్డి సార్ గారి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో మెప్మా ఎస్హెచ్జి మహిళలకు ఇక్కడ మిల్లెట్స్తో అంటే చిరుధాన్యాలతో, పోషకాహార పదార్థాలతో ఏ విధంగా బిస్కెట్స్ తయారు చేయించాలి, అదేవిధంగా కేక్స్ ఏ విధంగా తయారు చేయించాలి, చాక్లెట్స్ కానీ వివిధ రకాలైనటువంటి పిండి పదార్థాలు ఏ విధంగా తయారు చేయించాలని చెప్పి ఒక మంచి ఎన్జిఓ వారి సహకారంలో, వారి ప్రోత్సాహంతో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా ఎస్హెచ్జి మహిళలంతా కూడా చాలా బాగా వివిధ రకాలైనటువంటి వస్తువులన్నీ ఏ విధంగా తయారు చేయాలని చెప్పి నేర్చుకున్నారు.
నేర్చుకోవడమే కాదు ఈ రకాల వస్తువులతో ఏ విధంగా వాళ్ళు ఉపాధి పొందాలా అన్నటువంటి అవకాశాలు కూడా ఇక్కడ వచ్చినటువంటి ఎన్జిఓ వారి సహకారంతో నేర్చుకోవడం జరిగింది. అంటే మార్కెటింగ్ ఏ విధంగా జరిగించాలి, ఏ విధంగా లాభాలు పొందాలి, అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి మహిళకి కూడా బ్యాంకర్లు కూడా వచ్చి చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఎవరైతే పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకెళ్లారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ జారీ చేసి తద్వారా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళని ఇంకా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి మెప్ప సహకరిస్తుందని చెప్పి ఇక్కడ మీడియా పరంగా మేమందరం కూడా తెలియజేస్తాం. చిరుధాన్యాలతో తయారు చేసిన కేక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అలాగే ఇలా రకరకాల వస్తువులు చిరుధాన్యాలతో చేసుకోవచ్చు. దాని ద్వారా మనం ఉపాధి పొందవచ్చు అనే ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఎమ్మిగనూరు, పచ్చికొండ అలాగే కర్నూలు జిల్లా కర్నూలు 3 ప్లేసుల్లో కూడా మనం నిర్వహించడం జరిగింది 10 రోజుల పాటు. దీనికి మన ఇండస్ట్రీస్ అండ్ ప్రాసెసింగ్ మినిస్టర్ గారు శ్రీ భరత్ పీజీ కలెక్టర్ గారి ప్రోత్సాహంతో ఈ జిల్లాని ఎంచుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు జరుపుకోవడానికి హైదరాబాద్ నుంచి అలాగే అనంతపురం నుంచి బెంగళూరు నుంచి కూడా షెఫ్స్ వచ్చారు. వాళ్ళు కేక్స్ ఎలా తయారు చేయాలి, బిస్కెట్స్ ఎలా తయారు చేయాలి, రకరకాల వస్తువులు అంటే హాట్ దగ్గర నుంచి జ్యూస్ దగ్గర నుంచి అన్నీ కూడా చిరుధాన్యాలతో హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది అంటే పంచదార బదులు బెల్లం పొడి, ఖర్జూర పప్పు ఇంకా ఆర్టిఫిషియల్ ఇది లేకుండా మొత్తం కూడా ఆరోగ్యకరమైన వస్తువులు ఎలా నేర్చుకోవాలనేది 10 రోజుల పాటు శిక్షణ జరిగింది. దీంతో పాటు మహిళలకి ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వాతంత్రం ఎలా మన మహిళలు ఆర్థికంగా ఎదగాలి అనే దాని మీద కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. అలానే మన లోకల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మేనేజర్ గారు వచ్చి మహిళలకు ఏ విధమైన లోన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ తరఫున ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నారీ శక్తి అనే ఒక లోన్ ద్వారా మహిళలకి మంచి లోన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ పిఎంఎఫ్ఎంఈ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సంబంధిత రంగాలకు సంబంధించిన ఈ వ్యాపారానికి పర్టికులర్గా 30% వరకు రాయితీ కూడా ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. అట్లానే డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు అందరూ కూడా ఫోన్ ద్వారానే వ్యాపారం నిర్వహిస్తున్నారు కాబట్టి మనం వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎలా వ్యాపారం చేసుకోవాలనే మెడికల్ కూడా మహిళలకు నేర్పించడం జరిగింది. సో ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ మహిళలు వారి యొక్క సొంత బేకరీ కానీ లేదా హోమ్ బేకరీ కానీ వారి యొక్క సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకునే విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 10 రోజుల పాటు చేసుకొచ్చారు. వాళ్ళు నేర్చుకున్న దాంట్లో వాళ్ళు స్వయంగా చేసుకొచ్చిన ఐటమ్స్ అని నేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ని, రాధిక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ని, కరెక్ట్ ప్రెసిడెంట్ని. ఈ 10 రోజుల్లో వీళ్ళు నేర్చుకుని వీళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యాపారవేత్తలు కావాలనేది మా ఆడ కోరిక. దీనికోసం మేము చాలా దూరం నుంచి ప్రయాసపడి వచ్చి వీళ్ళకి కావాలని అన్ని నేర్పించాము. నేర్పించడమే కాకుండా వీళ్ళు తదుపరిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి మేము ఏవైతే వస్తువులు తీసుకొచ్చామో అవన్నీ కూడా ఇక్కడే మెప్ప వాళ్ళ ఆఫీస్ ద్వారా వదిలేసి వెళ్తున్నాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుని తర్వాత మేమైతే నేర్చుకున్నామో వెళ్ళిపోయామనేది కాకుండా ప్రాక్టీస్ చేసుకొని తద్వారా దానిలో ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు సొంతంగా చేసుకోవాలనేది మా కోరిక. యూనియన్ బ్యాంక్ నుంచి కానీ వేరే బ్యాంక్స్ నుంచి కానీ రుణాలు ఎలా రావాలి అనేది కూడా మేము బ్యాంకర్స్ ద్వారా తెప్పించాము. ఈ 10 రోజుల ట్రైనింగ్తో వాళ్ళు ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద ఎంటర్ప్రీనర్స్ వచ్చి ఇలా ఈ వేదిక ముందు వాళ్ళు మాట్లాడాలనేది మా కోరిక. థ్యాంక్ యూ. ఈరోజు రాగి బిస్కెట్, మల్టీ గ్రెయిన్ బిస్కెట్ చేశాను సార్. కేక్ మల్టీ బిస్కెట్కి మైదా, ఓటి, జొన్నపిండి, షుగరు, బెల్లము, పాలు, సాల్ట్, వెనిలా సాసు ఇవన్నీ వేసి చేశాను సార్. నెయ్యి. దీనివల్ల మాకు ఒక అవగాహన వచ్చింది సార్. ఎందుకంటే మేము బయట వెళ్ళి ఒకవేళ ఒక గ్రూప్ చేసి ఒక బేకరీ పెట్టాలని లేదంటే ఇంట్లోనే చుట్టూ దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ ఒక గ్రూప్గా మాదిరిగా కూడా చేయాలని అనుకున్నాం సార్. మాకు దీనివల్ల చాలా